కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మన ఒక విశ్వాసాన్ని దేవుని మీద ఆధారపడి దినదినము వృద్ధి చేసుకోవడానికి మనము దేవుని సన్నిధికి ఆసక్తి కలిగి రావాలని నేను ఈ ఉదయకాల సమయంలో నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినటువంటి వాడు ఎవ్వడు కూడా వర్ధిల్లడు. ఆయన కార్యాలు గొప్పవి, ఆయన కార్యాలు గొప్పవి. అందుకని అంటాడు ఈ దేవుని యొక్క వాక్యములో, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు హఠాత్తుగా నాశనమైపోతాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అది నా స్వంత మాట కాదు, దేవుని యొక్క వాక్యము చెప్తున్నటువంటి మాట. అశ్రద్ధగా దేవుడి కార్యాలు చేసేవాడు ఏమైపోతాడట? హఠాత్తుగా నాశనం అయిపోతాడట. కనుక ప్రియులరా, దేవుని కార్యాలు మనం ఎప్పుడు కూడా మంచిగానే చేయాలి, మంచి ఉద్దేశంతో చేయాలి. మనము మంచి ఒక తీర్మానం చేసుకుని ఒక